వరల్డ్ హార్ట్ డే 2025 సందర్భంగా తిరుపతి ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్సే ఇక్కడ వినాయక సాగర్లో పెద్ద ఎత్తున గుండె సంబంధిత చికిత్సల కోసం మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ వినాయక సాగర్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గారు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారిని పలకరించేటటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. ఇవాళ ప్రతిరోజు కూడా తిరుపతిలో అనేక వాకింగ్ ట్రాక్లు పార్కులు ఉన్నా కూడా అందరితో కూడా మీరు వాకింగ్ చేస్తూ అందరినీ పలకరిస్తూ ప్రజలతో మమేకమై ప్రతిరోజు కూడా ప్రజల మధ్యలో ఉంటున్నారు. ఇవాళ హార్ట్కు సంబంధించి ప్రత్యేకంగా ఒక మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ప్రజలకు మీరు ఏ విధమైనటువంటి సందేశాన్ని ఇస్తారు వాకింగ్ పట్ల, హృదయాన్ని భద్రంగా కాపాడుకునే దాని పట్ల? ఓం నమో వెంకటేశాయ. వినాయక్ సాగర్ వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శంకర్ నాయుడు గారు, ఇంకా రాయలసీమ అధ్యక్షులు మన సోదరులు ఆర్కాడ్ కృష్ణప్రసాద్ గారు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ ఈరోజు ఫ్రీ మెడికల్ క్యాంప్ వాళ్ళు అరేంజ్ చేయడం జరిగింది. ఆ ఫ్రీ మెడికల్ క్యాంపుకు ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ వారు, డాక్టర్స్ ప్రసాద్ గారు, శంకర్ నారాయణ రెడ్డి గారు, శ్రీధర్ గారు, వీళ్ళందరూ వాళ్ళ డాక్టర్స్ అందరూ కూడా వచ్చి వాకర్స్లో దాదాపు ఇక్కడ ఈ వినాయక్ సాగర్ వాకర్స్ ఈ ప్రాంగణంలో 700 నుంచి 1000 మంది వరకు ప్రతిరోజు వాకర్స్ వాక్ చేస్తుంటారు. వివిధ రకాలమైన చిల్డ్రన్స్ అయితేనేమి, వయోవృద్ధులైతేమి, వారికి ఎవరెవరికి ఏమేమి కావాలన్నా అటువంటి సదుపాయాలు ఇంక్లూడింగ్ స్విమ్మింగ్ పూల్తో కూడా, గ్రీన్ పార్క్ లైటింగ్తో కూడా అన్నిటినీ ఏర్పాటు చేయడం జరిగింది మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తిరుపతిలో. ఇది ఒక తిరుపతికే ఒక మాన్యుమెంట్ లాంటి ఈ వినాయక సాగర్ ప్రాజెక్టులో ప్రతి ఒక్కరికి వ్యాయామ రీతిలో కావాల్సిన పరికరాలు అన్నింటినీ తయారు చేసి ఉన్నారు. ఇక్కడ అందరూ చేసుకోవాలి. దాంతోపాటు ఈరోజు ఫ్రీ మెడికల్ క్యాంప్ చేయడం చాలా సంతోషం అనేసి కూడా తెలియజేసుకుంటూ వారి నారాయణాద్రి హాస్పిటల్ డాక్టర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము కూడా గత 40 సంవత్సరాలుగా మన సోదరులు చెప్పినట్టు ప్రతి చోట ఎక్కడున్నా కూడా రోజుకు గంట సేపు, 3/4 గంట సేపు వ్యాయామం అయితేనేమి, వాకర్సింగ్ అయితే వాకర్స్ చేస్తున్నాను. అందులో ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే లేచి వ్యాయామం అనేది తప్పనిసరి. 1 గంట సేపు అన్ని కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చేసుకుంటూ, దాంతోపాటు ముఖ్యంగా ఆరోగ్య భద్రత కాపాడుకోవడానికి ఈరోజు మెడికల్ క్యాంప్ నిర్వహించడం, అన్ని టెస్టులు కూడా చేసి వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఫ్రీ మెడికల్ క్యాంపులు కూడా ఇస్తున్నారని తెలియజేస్తున్నారు. పార్కులో వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేస్తున్నారు. చిన్నపిల్లలకు ఆడుకోవడానికి పరికరాలు కూడా ఉన్నాయి సార్. అలాగే హఠాత్తుగా హార్ట్ ఫెయిల్ అయిపోయి చనిపోతున్నారు చాలామంది. ఈ క్రమంలో చుట్టుపక్కల ఉండే వాళ్ళు సిపిఆర్ చేస్తే వాళ్ళు బతికేటటువంటి అవకాశం ఉంది అని, ఆ సిపిఆర్ ఏ విధంగా చేయాలి అనే దాని పట్ల డిఎం&హెచ్ఓ వారి డిపార్ట్మెంట్లో కానీ, మున్సిపల్ పరంగా వారు కానీ ప్రజలకు సిపిఆర్ పట్ల అవగాహన ఏ విధంగా చేయాలనే దాని పట్ల వాళ్ళకి శిక్షణ ఇస్తే బాగుంటుందని కూడా ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ చాలా ఈ వినాయక సాగర్ ఒక ప్రాంగణం, ఒక బృహత్తరమైన ప్రాంగణం. ఈ ప్రాంగణంలో మన వారు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరికి ఏ ఒక్క ఎక్విప్మెంట్ కావాలనో ఆ యొక్క ఎక్విప్మెంట్ ఉన్నాయి. ఇంకా ఏదైనా ప్రజల కోరిక మేరకు, సదుపాయం మేరకు ఇక్కడ ఏదైనా వ్యాయామం కోసం అవసరాలు ఉంటే ఖచ్చితంగా కూడా చేస్తామనేసి కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. పార్కులో ఏర్పాటు చేసినటువంటి ఆస్టర్ నారాయణాద్రి వారి కార్యక్రమంలో మెగా ఉచిత హార్ట్ వైద్య శిబిరంలో పాల్గొని ఇక్కడ ప్రారంభోత్సవం చేశారు. ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళలు మరియు చేనేత అభివృద్ధి కార్పొరేషన్ సంస్థ చైర్మన్ హరిప్రసాద్ గారు, వారిని కూడా పలకరించేటటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. ఇవాళ గుండె అనేది చాలా ప్రధానమైనటువంటిది. అనేక మంది కుప్పకూలిపోతూ ఉంటారు సార్. ఇక్కడ వచ్చి ఇటువంటి స్క్రీనింగ్ పరీక్షలు, హార్ట్ స్క్రీనింగ్ పరీక్షలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నప్పటికీ కూడా సిపిఆర్ చేస్తే ఇప్పుడు ఎవరైనా హార్ట్ అటాక్ వచ్చి కుప్పకూలిపోతారు. చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళు సిపిఆర్ చేయాలనే ఉద్దేశంతో ఉంటారు, కానీ వాళ్ళకి ఏ విధంగా చేయాలో తెలియదు. ప్రభుత్వం తరపున ఇటు డిఎం&హెచ్ఓ తరపు నుంచే కానీ, అలాగే మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వాళ్ళ హెల్త్ డిపార్ట్మెంట్ తరపు నుంచే కానీ ఏ విధంగా సిపిఆర్ చేయాలి అనే దాని మీద శిక్షణనిస్తే ప్రజలకు బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు. ఆ విధంగా చేస్తే ఎలాగుంటుంది? చాలా కరెక్ట్గా మీరు చెప్పారు. ముఖ్యంగా మనం ఏం చేయాలంటే ఈ హార్ట్ అటాక్ గురించి అవేర్నెస్ ప్రజల్లో గవర్నమెంట్ తీసుకురావాలి. ఎందుకంటే నడుము నొప్పో, తలనొప్పో, మెడ నొప్పి వస్తే ప్రాణాపాయం కాదు.
బట్ హార్ట్ ప్రాబ్లం వస్తే మన ప్రాణమే ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఈ హార్ట్ అటాక్ గురించి స్పెషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మీరు అన్నట్టు డిఎంహెచ్ఓ గారు, మన మున్సిపాలిటీలో ఉన్న డాక్టర్ గారు వీళ్ళందరూ కూడా పబ్లిక్కి తెలియచేయాలి. సిపిఆర్ కూడా, అంటే సిపిఆర్ వల్ల మనం ప్రాణాన్ని కాపాడచ్చు, అంటే పైకి వెళ్ళే ప్రాణాన్ని మనం తిరిగి తీసుకురావచ్చు. సిపిఆర్ చేయడం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా పెట్టి నేర్పించాలి. అది కూడా స్కూల్ లెవెల్లో కూడా చెప్పడం చాలా కరెక్ట్. యాక్చువల్ చెప్పాలంటే స్కూల్ లెవెల్లో మనం ఏదైతే చేస్తామో అదన్నీ గుర్తుపెట్టుకుంటాం మనం లైఫ్లో. సో ఇప్పుడు అది కాకుండా స్కూల్ కాలేజ్ లెవెల్లో ఉన్న పిల్లలు యాక్టివ్గా ఉంటారు కూడా. టక్కని ఎవరన్నా పేషెంట్ పడిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాయం చేయాలనే మనస్తత్వం కూడా కాలేజీ స్టూడెంట్స్లో ఉంటుంది. కాబట్టి ఈ అవేర్నెస్ ప్రోగ్రాము ఖచ్చితంగా కాలేజెస్లో, ఇంటర్ డిగ్రీ కాలేజెస్లో ఎస్పెషల్లీ పిల్లలకి నేర్పిస్తే వాళ్ళు ఒక 100 మంది ఉంటే 100 మందిలో ఒక 30-40 మంది యూత్ ఉంటారు. సో వీళ్ళు యాక్టివ్గా ఉంటారు. వీళ్ళకు ఖచ్చితంగా ఎవరన్నా కింద పడిపోయినా కూడా మనం సాయం చేయాలా అనే మనస్తత్వం కలిగి ఉంటారు. కాబట్టి ఈ యూత్ క్యాంప్స్ పెట్టి లేదు కాలేజెస్కి వెళ్ళి ఈ సిపిఆర్ ప్రోగ్రామ్ని స్పెషల్గా గవర్నమెంట్ ఒక మిషన్ లాగా తీసుకొని చేయగలిగితే ఎన్నో మంది ప్రాణాలు మనము కాపాడడానికి అవకాశం ఉంటుంది. అలాగే హార్ట్ అటాక్ నుంచి అవేర్నెస్, నేను ఇందాక చెప్పాను, ఒక ఏజ్ వచ్చిన తర్వాత భుజం నొప్పితో వస్తాడు. అతను ఏమంటాడు, భుజం నొప్పి అనుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. కానీ హార్ట్ గురించి మనం ఆలోచించాలి. గ్యాస్ట్రైటిస్, గ్యాస్ట్రైటిస్ ఈరోజు సరిగ్గా తినలేదు, బిర్యానీ తిందని అనుకుంటాడు. కానీ గ్యాస్ట్రైటిస్ ఒక ఏజ్ తర్వాత వస్తే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాగా హార్ట్ అటాక్ ప్రజెంట్ అవుతుంది. కొంతమంది వీపు నొప్పి వస్తే సర్వైకల్ స్పాండైటిస్ అనుకుంటారు, వాళ్ళు హార్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. సో ఇటువంటి, అంటే హార్ట్ అటాక్ డైరెక్ట్గా ప్రజెంట్ కాకుండా వేరే యాంగిల్స్లో ప్రజెంట్ అవుతుంది, ఇలా కూడా ఉండొచ్చు. ఉన్నప్పుడు మీరు ఫస్ట్ కన్సల్ట్ అవ్వాల్సింది కార్డియాలజిస్ట్ అనే విషయాన్ని గవర్నమెంట్ తెలియజేయాలి. డాక్టర్స్ చెప్పినా, ఎంతమంది చెప్పినా, ఏం చెప్పినా ఒక ప్రజల్లోకి వెళ్ళదు. గవర్నమెంట్ హార్ట్ కేర్ గురించి ఒక మిషన్ తీసుకొని ఆ మిషన్లో ఇలాగా చేయాలి అని చెబితే ప్రజలు వింటారు. అలాగా మనం ఎంతోమంది ప్రాణాలు కాపాడచ్చు. ఈరోజు కూడా యాస్టర్ వాళ్ళు చాలా అద్భుతమైన క్యాంప్ పెట్టారు. ఇంతమంది వాకర్స్కి ఫ్రీ హెల్త్ చెకప్ చేస్తున్నారు, కార్డియాక్ చెకప్ చేస్తున్నారు, లిపిడ్ ప్రొఫైల్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా అబౌట్ ఫుడ్, అబౌట్ యోగా, అబౌట్ ఎక్సర్సైజ్. గవర్నమెంట్ షుడ్ టేక్ యాక్షన్ అండ్ దెన్ ఓన్లీ వీ కెన్ ప్రివెంట్ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు కూడా మన ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కూడా చాలా యాక్టివ్గా, మీరు ఆయన చూడొచ్చు ముఖ్యమంత్రి గారిని కూడా 74 ఏళ్ళలో సో ఫిట్. అలాగా మనము కళ్యాణ్ గారిని కూడా చూశారు, హీఈస్ ఆల్సో వెరీ వెరీ ఫిట్. సో ఆ ఫిట్నెస్ వాళ్ళ నోట్లో నుంచి చెప్పారనుకోండి, ప్రజలందరూ వింటారు. ఆ స్థాయిలో హౌ టు బీ ఫిట్ అని ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయాలి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా దాన్ని పాటించే అవకాశం ఉంటుంది. దట్స్ హౌ యూ హ్యావ్ టు సేవ్ ద పీపుల్. సరే, యుక్త వయసులో ఉండే వాళ్లకు కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మరోవైపు కామన్ మ్యాన్ దగ్గర నుంచి సినిమా హీరోల దాకా ఉన్నట్లుండి జిమ్ముల్లోనూ, వాకింగ్లోనూ స్పృహ తప్పి పడిపోవడం, ప్రాణాలు కోల్పోవడం, కుప్పగోల్పోవడం చూస్తూ ఉంటాం. ఒక డాక్టర్గా మీరు ఈ వ్యాయామం హార్ట్ ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయడానికి ఉపయోగపడుతుందా? ఒకవేళ ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ, రెగ్యులర్ వాకింగ్, రెగ్యులర్ జిమ్ ఉన్నప్పటికీ కూడా వెంటనే కుప్పకూలిపోవడానికి గల కారణాలు ఏమంటారు ఒక డాక్టర్గా మీ అభిప్రాయం? యాక్చువల్గా దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే నేను ఒకటి మర్చిపోయాను అక్కడ కూడా చెప్పడము. ఇవన్నీ భుజం నొప్పి, గ్యాస్ట్రైటిస్, వీపు నొప్పి, ఇవన్నీ కాకుండా ఫ్యామిలీస్లో, అంటే జనరేషన్స్లో మనం చూసుకుంటే తాత హార్ట్ అటాక్ వల్ల చనిపోయి ఉంటాడు 50 ఏళ్ళ వయసులో, 45-50. వాళ్ళ అబ్బాయి 50-40 ఏళ్ళ వయసులో చనిపోయి ఉంటారు. వాళ్ళ ఇంకో యంగర్ సన్ కూడా అరౌండ్ 35-40 ఏళ్ళకి చనిపోతారు. సో దీన్ని వీటీ అంటారు, వెంట్రికులర్ టాకికార్డియా అంటారు దీన్ని. ఇది సడన్గా వస్తుంది. ఎవరిలో వస్తుందంటే మన హార్ట్ చెకప్ అన్నీ నార్మల్ ఉంటాయి, కానీ వీటి వచ్చి సడన్ డెత్స్ మీరు చూస్తుంటారు. సాకర్ ప్లేయర్, వరల్డ్ కప్ ఫుట్బాల్ సాకర్ ప్లేయర్ 22 ఏళ్ళు ఉంటాయి, అటువంటి వాళ్ళు కుప్పకూలి చనిపోతారు. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ వెంట్రికులర్ టాకికార్డియా. దీంట్లో ప్రాబ్లం ఏమంటే సడన్ డెత్, పేషెంట్ హాస్పిటల్ కూడా రీచ్ కాడు. ఇటువంటి వాళ్ళు, అంటే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ అటాక్స్ ఉంటే వాళ్ళు ఇప్పుడు
కొత్తగా వస్తుంది. నా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హరికృష్ణ అని ఈజ్ ఇన్ జాన్ హాప్కిన్స్ ఇన్స్టిట్యూట్ అమెరికాలో వర్క్ చేస్తున్నాడు. నా క్లాస్మేట్, నా పక్క నెంబరు. హిస్ రీసెర్చ్ ఈజ్ ఆన్ దిస్ హార్ట్ అటాక్స్ causing deaths, sudden deaths. So this is because of the ventricular tachycardia. వీళ్ళు ఫ్యామిలీ హిస్టరీ ఉండేవాళ్ళు. వీళ్ళు ప్రివెంటబుల్ కార్డియాక్ డిఫిబ్రిలేటర్ అని చిన్నది పెడతారు. అది ఫ్యామిలీ హిస్టరీ ఉండేవాళ్ళు. దే షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. ఈ సడన్ డెత్ సింగిల్ వెజల్లో రాదు, 2 వెజల్స్లో కూడా సడన్ డెత్ రాదు. మ్యాసివ్ ట్రిపుల్ వెసల్ డిసీజ్ అన్న ఉండాలి. అంటే 3 వెజల్స్ ఒకేసారి బ్లాక్ అయిపోతే వాళ్ళు హాస్పిటల్ రీచ్ కారు. రెండోది వెంట్రికులర్ టాకికార్డియా అనేది హార్ట్ రేట్ సడన్గా 270 అలా కొట్టుకుంటుంది. అలా కొట్టుకున్నప్పుడు హార్ట్ బ్లడ్ సప్లై చేయదు. హార్ట్ కొట్టినప్పుడు హార్ట్ బ్లడ్ సప్లై చేస్తుంది, హార్ట్ కూడా. అది కూడా కాదు, అప్పుడు సడన్ డెత్ వస్తుంది. వాళ్ళ దీంట్లో వెరీ ఇంపార్టెంట్, ఒక షాక్ ఇస్తే అప్పుడు సడన్గా వాళ్ళు హార్ట్ కంట్రోల్లోకి వస్తుంది. ఇటువంటి విషయాలు కూడా అవగాహన ప్రజలకు తెలియజేయాలనే విషయాన్ని కోరుకుంటున్నారు. చాలా అద్భుతమైన క్వశ్చన్స్ అడిగారు. సిటీ కేబుల్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. వరల్డ్ హార్ట్ డే 2025 డోంట్ మిస్ ఎ బీట్ అనే థీమ్తో ఈసారి 2025 వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్స్ వారు తిరుపతి వినాయక నగర్ పార్కులో పెద్ద ఎత్తున మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్స్ ఎండి సునంద్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. వారిని పలకరించేటటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. ఇవాళ ప్రతి పార్కులో కూడా మీరు అప్పుడప్పుడు అనేక మెగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇవాళ హార్ట్కు ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ వచ్చేటటువంటి వాకర్స్ ఎంతమంది వచ్చారు, వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇక్కడ పరీక్షలు నిర్వహిస్తున్నారు? అందరికీ నమస్కారం అండి. ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ మరియు వాకర్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు వినాయక్ సాగర్లో మేము మెగా కార్డియాక్ హెల్త్ చెకప్ అది హోల్డ్ హార్ట్ డే సందర్భంగా చేయడం జరిగింది. సుమారుగా ఇక్కడ 600-700 మంది దాకా ఇప్పటివరకు రిజిస్టర్ అయ్యారు హెల్త్ చెకప్ కోసం. వాళ్ళకి ఈసీజీలు తీస్తున్నారు. 2 కార్డియాలజిస్టులు, స్పెషలిస్ట్ కార్డియాలజిస్టులు ఇక్కడ ఉండి వాళ్ళకి ఈసీజీ చెకప్స్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నారు. అవసరాన్ని బట్టి వీళ్ళకి ఏదైనా ప్రత్యేకమైన టెస్టులు కావాలంటే అది కూడా ఫ్రీగా ఈరోజు హాస్పిటల్లో చేయడానికి కూడా మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది. ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా డోంట్ మిస్ ద బీట్ అంటే మనము మన గుండెకి ఏ విధంగా మనం జాగ్రత్త తీసుకోవాలా, ఎటువంటి ఆహార నియమాలు ఉండాలా, ఏ విధంగా వ్యాయామం చేయాలనే విషయాన్ని కూడా మన కార్డియాలజిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనతో పాటు మన గుండె కాకుండా మనతో పాటు మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకు కూడా ఈ అవేర్నెస్ని క్రియేట్ చేసి ఇక్కడ మనకు వాళ్ళ గుండెలు కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే మన గుండెని మనం కేవలం ఒక అవయవంగా చూడటం లేదు, ఇది ఒక ఎమోషన్గా, ఒక ప్రేమగా, దాన్ని కూడా మనం చూస్తాం. కాబట్టి మన సంస్కృతిలో మనం ఈ యొక్క ప్రేమని మిగతా వాళ్ళకు కూడా పంచి మిగతా వాళ్ళ గుండెలు కూడా బాగుండాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ ఈరోజు మెగా హెల్త్ క్యాంప్తో పాటు అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి డిఎంఎండ్హెచ్ఓ గారు కూడా మీతో మాట్లాడతారు. అలాగే సార్. డిఎంఎండ్హెచ్ఓ నాయక్ గారు కూడా ఉన్నారు. వారిని పలకరించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా కార్డియాక్ రిలేటెడ్ ఇష్యూస్ స్క్రీనింగ్ పరీక్ష ద్వారా అన్నీ బయట పెడుతుంటారు. ఇది ఒకవైపు జరుగుతున్నప్పటికీ సిపిఆర్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఎవరైనా కుప్పగూలి పడిపోతే చుట్టుపక్కల వాళ్ళందరూ సిపిఆర్ చేసి వాళ్ళని కాపాడతారు అనేటటువంటి ఒక అభిప్రాయం ఉంది. కానీ ఈ సిపిఆర్ ఏ విధంగా చేయాలో చాలామందికి తెలియదు. డిఎంఎండ్హెచ్ఓ గారుగా మీ తరపు నుంచే కానీ అలాగే మున్సిపాలిటీ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచే కానీ సిపిఆర్ ఏ విధంగా చేయాలి అనేటటువంటి ప్రజలకు శిక్షణ ఏదైనా ఇస్తే బాగుంటుంది. మీరేమంటారు? అందరికీ నమస్కారం. మీరు అడిగినట్టుకు సిపిఆర్ మీద కూడా దీని మీద కూడా మన మెడికల్ కాలేజీ డాక్టర్లు, స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్నారు అనెస్థీసియా డిపార్ట్మెంట్ ద్వారా. వాళ్ళకి రియా సూపరింటెండెంట్తో మాట్లాడి కూడా ఈ అవకాశాన్ని అందరూ అక్కడ సిపిఆర్ కార్డియోపల్మనరీ రిజిస్ట్రేషన్ అని చేస్తారు. సడన్గా హార్ట్ అటాక్ వచ్చి పడిపోతే వాళ్ళని ఎట్లా మనం బతికించాలనేది, సిపిఆర్ ఏ మెథడ్ ఎట్లా చేయాలనేది కూడా వాళ్ళు అందరినీ అంటే ప్రాక్టికల్గా చేస్తే బాగుంటుంది చెప్పడం కంటే. అందుకోసం వాళ్ళు కూడా నేను అష్యూరెన్స్ ఇస్తున్నా. ఖచ్చితంగా వాళ్ళు కూడా మీరు టైం ఇచ్చారంటే డేట్ ఏ టైంలో రావాలని చెప్పినారంటే వాళ్ళు కూడా మేము ఆదేశాలు జారీ చేసి వాళ్ళు వచ్చి కూడా మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు. సో ఇప్పుడు చూసామంటే ఈరోజు మనము ఈ వరల్డ్ హార్ట్ డే గురించి మనము ఎందుకు చేసుకుంటామంటే మనము ఈరోజు గుర్తు చేసుకుంటున్నాం. సో మన హార్ట్, మన హృదయం అనేది బాగుంటేనే ఆరోగ్యంగా ఉంటామని చెప్పి ఇప్పుడు మనము ప్రజెంట్ కాలంలో చూస్తామంటే
చాలా మటుకు అందరూ ఆరోగ్యంగా ఉంటారు, బాగుంటారు, నడుస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, బీపీ అన్నీ ఉంటాయి. కానీ స్ట్రెస్ వల్ల లీన్గానే సన్నగానే ఉంటాడు, కానీ లావుగా ఉన్నాడు మనిషి, ఏదో ఫ్యాటీగా ఉన్నాడు, కొలెస్ట్రాల్ ఎక్కువైంది అది అని అనుకుంటాము. కానీ బాగానే ఉంటారు, సడన్గా డెత్ అవుతారు. చాలామంది అనుకుంటారు. ఈ రోజుల్లో స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఈ స్ట్రెస్ వల్ల చిన్న దానికి కూడా స్ట్రెస్ పడడము, దాన్ని టెన్షన్ పడడము, బీపీ పెరగడం, షుగర్ పెరగడము, థైరాయిడ్ రావడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే దీనికి తగ్గట్టుగా మనము తగ్గించాలి. మనము ఒక అర్లీగా మనం డయాగ్నోస్ చేయాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి, ప్రివెంటివ్ మెజర్ తీసుకోవాలి. అంటే మనము ఎవ్రీ డే ఒక హాఫ్ అన్ అవర్ అయినా వాకింగ్ చేయాలి. హార్ట్ భాగంలో ఉండాలంటే వాకింగ్ చేయాలి. మిగతా పార్ట్స్ అన్ని భాగాలు ఉంటే యోగా చేయాలి. సో ఈ అవకాశము అందరూ మనం చేయగలిగితే ఆరోగ్యంగా ఉంటాం. సో అందుకోసం అని చెప్పి ఇప్పటివరకు మన సురేంద్ర కుమార్ రెడ్డి సారు నారాయణది ఈ అవేర్నెస్, హెల్త్ అవేర్నెస్, తర్వాత కృష్ణమోహన్ గారు మేనేజర్ గారు కూడా ఈ విధంగా పబ్లిక్లో ఏమైనా అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే అందరూ బాగుండాలి, మనము బాగుండాలి. కాబట్టి వాళ్ళకి కావాల్సిన ఈసీజీ అయితే ఏమి, ఎకో కార్డియోగ్రాము, తర్వాత బీపీ, షుగర్ కూడా అన్నీ చెక్ చేస్తున్నారు, స్క్రీన్ చేస్తున్నారు. ముందుగానే అర్లీగానే మనం అనుకుంటా ఉన్నాం. ఇప్పుడు ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు అర్లీ డయాగ్నోస్ చేయాలి, అర్లీ డయాగ్నోస్ చేయాలి, ట్రీట్మెంట్ చేయాలి, ప్రివెంటివ్ మెజర్ తీసుకోవాలని చెప్పి. సో మనం అన్నీ మాట్లాడుకుంటున్నాం, కానీ పాటించట్లేదు చాలామంది. సో ఏం చేయాలంటే ఈరోజు ఈ అవకాశం అందరికీ వచ్చింది కాబట్టి మనమందరము ఈ అవకాశం, మా ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి ఈ మెగా ఉచిత వైద్య శిబిరానికి కార్డియాలజిస్ట్ డాక్టర్ అభిషేక్ గారు కూడా విచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు వారి యొక్క సేవలను అందిస్తున్నారు. వాళ్ళు ఏ విధంగా స్క్రీనింగ్ టెస్టులు ఉన్నాయి, ఏ విధంగా ఈసీజీ ఉంది, ఇలాంటి అనేక రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. వారిని అడిగి కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తుందో కనుక్కునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. కార్డియాక్ ప్రాబ్లమ్స్ ప్రజలకు బేసిక్గా ఎందుకు వస్తుంది సార్? వయసుతో సంబంధం లేకుండా చాలా మందికి వస్తుంది. కామన్ మ్యాన్ నుంచి సినిమా హీరోల వరకు కూడా ఉన్నట్లుండి కుప్పగూలిపోతున్నారు. వాళ్ళు రెగ్యులర్గా వాక్ చేస్తుంటారు, జిమ్ చేస్తుంటారు. ఆయన సరైనటువంటి నడక ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి కార్డియాక్ అరెస్ట్లను, హార్ట్ ప్రాబ్లమ్స్ను, రకరకాల పరిస్థితుల్లో వాళ్ళు చనిపోవడం మనం చూస్తున్నాం. ఎందుకు వస్తుంది అంటారు? సో ముందుగా తిరుపతి వాకర్స్ అసోసియేషన్కి, వినాయక సాగర్ పార్క్కి విచ్చేసిన అతిథులందరికీ నా ధన్యవాదాలు. సో మీరు అడిగిన క్వశ్చన్ చాలా రైట్ అండి. సో ఎందువల్ల హార్ట్ ప్రాబ్లం అనేది ముందుగా వస్తుందనేది, సో ఈ ప్రివెన్షన్ అవేర్నెస్ లేకపోవడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువైపోయాయి. యూజువల్గా 80% ఆఫ్ ది ప్రిమెచ్యూర్ కార్డియాక్ డెత్స్ని మనము హెల్త్ అవేర్నెస్ ద్వారా మనము ప్రివెంట్ చేయొచ్చు. హెల్త్ అవేర్నెస్ అంటే అగైన్ వాకింగ్, సో నెంబర్ మ్యాటర్స్. సో ఎవ్రీడే మనం 30 to 60 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనం ఏం తింటున్నాం అనేది మనకి చాలా ఇంపార్టెంట్, దాని మీద ధ్యాస వహించాలి. సో ఇప్పుడుండే ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఈజీగా అవైలబిలిటీ ఉండడం వల్ల మన డైట్ కాన్షియస్నెస్ అనేది చాలా తగ్గిపోయింది. సో ఎక్కువగా మనం ఫ్రెష్లీ అవైలబుల్ కుక్డ్ ఫుడ్, బాయిల్డ్ ఫుడ్ ఎక్కువ తినాలి. దాంట్లో మెయిన్గా కూరగాయలు, ఆకుకూరలు, ఫ్రూట్స్ మన మెయిన్ క్వాంటిటీలో ఉండాలి. ఇది కాకుండా స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది ఈ రోజుల్లో లోపిస్తుంది. సో 7 hours ఆఫ్ స్లీప్ చాలా ఇంపార్టెంటు. అదేవిధంగా మెడిటేషన్, యోగా, లేకపోతే ప్రాణాయామం, లేకపోతే సమ్ అదర్ రిక్రియేషనల్ యాక్టివిటీస్ ఉండాలి. అదేవిధంగా స్పెండింగ్ టైం విత్ చిల్డ్రన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో కిడ్స్కి కూడా మనం ఏం నేర్పించాలంటే చిన్న వయసు నుంచే వాళ్ళు తినే ఫుడ్, ఏది ఇంపార్టెంట్ ఫుడ్, ఏది తినొచ్చు, ఏది తినకూడదు, వాళ్ళ స్లీప్ హ్యాబిట్స్, వాళ్ళ స్ట్రెస్ మేనేజ్మెంట్, వాళ్ళని మీతో పాటు వాకింగ్ తీసుకెళ్ళడం, వాళ్ళకి ఎక్సర్సైజ్ అవేర్నెస్ నేర్పడం, ఇవన్నీ చేయడం వల్ల ప్రిమెచ్యూర్ డెత్స్ అంటే యంగ్ ఏజ్లోనే హార్ట్ డిసీజెస్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. సో అది సెలబ్రిటీ కావచ్చు, కామన్ మ్యాన్ కావచ్చు, ఎవరికైనా సరే హార్ట్ ప్రాబ్లం అనేది ఈక్వల్గానే అఫెక్ట్ చేస్తుంది. కనుక అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రివెన్షన్ ఏ విధంగా చేయొచ్చు. సో టైమ్లీ స్క్రీనింగ్ అంటే ఎవ్రీ ఇయర్ షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, థైరాయిడ్ ఈ డిసీజెస్ కోసం స్క్రీన్ చేసుకోవడం, హార్ట్ ఎక్సర్సైజ్ కెపాసిటీని చూసుకోవడం అంటే థ్రెడ్మిల్ చేయడం, ఎక్కువ చేసుకోవడం, ఈసీజీ చేసుకోవడం, ఇలాంటి బేసిక్ టెస్ట్ ద్వారా మనము ఎర్లీగా హార్ట్ ప్రాబ్లమ్స్ని ప్రివెంట్ చేయొచ్చు. సో ఈరోజు ఈ క్యాంప్ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే మేము బేసిక్గా ఒక ర్యాండమ్ షుగర్ ఎలా ఉంది, బీపీ ఎలా ఉంది పేషెంట్కి, పల్స్ ఎలా ఉంది, సాచురేషన్ ఎలా ఉంది, దీంతోపాటు ఈసీజీలో ఏమైనా మార్పిడి ఉందా లేదా చూస్తున్నాము. ఒకవేళ తేడాగా ఉండే పేషెంట్స్కి ఫ్రీగా నారాయణాద్రి హాస్పిటల్లో ఎక్కువ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా దాని మించి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉంటే కూడా అవి కూడా కన్సెషన్ రేట్స్లో అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కొంతమందికి హార్ట్ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్లే లోపనే పరిస్థితి చేజారిపోతుంటుంది. మనకు హార్ట్ ప్రాబ్లం ఉంది అని మనం ఐడెంటిఫై చేయడానికి ఏ విధమైన సిమ్టమ్స్ ఉంటాయి?
సో హార్ట్ ప్రాబ్లం అనేది ఒక మిస్కరైడర్. ఒక 50% మందిలోనే మనకి ఈసీజీలో కానీ ఎకోలో కానీ చేంజెస్ ఉంటాయి. ఈసీజీ ఎకోలో మిస్ అయ్యే చేంజెస్ మనము డైరెక్ట్గా హాస్పిటల్కి వస్తే ట్రోపోనిన్ అనే టెస్ట్ ఒకటి చేస్తాము. అంటే హార్ట్ ముందుగా మజిల్ డ్యామేజ్ అయిందంటే అది కనుక్కునేది ట్రోపోనిన్ ద్వారా. ట్రోపోనిన్లో కూడా కొన్నిసార్లు నెగిటివ్ వచ్చి హార్ట్ ప్రాబ్లం ఉండే పేషెంట్స్ కూడా ఉంటారు. వీళ్ళందరికీ మనకు కీలకమైన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హిస్టరీ అండి. సో మనకి స్ట్రాంగ్ హిస్టరీ ఉంది, లేదు ఫ్యామిలీలో హార్ట్ డిసీజ్ ఉంది, ఇలాంటి పేషెంట్స్ ఒక చిన్న సిమ్టమ్ చెప్పినా కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. వెంటనే మనము వాళ్ళకి ఫర్దర్ స్క్రీనింగ్ చేయాలి. అంటే సిటీ యాంజియోగ్రామ్ లేకపోతే అయోటిక్ డిసీజ్ రూల్ అవుట్ చేయడానికి సిటీ అయోటోగ్రామ్, లేకపోతే ఇంకా స్ట్రాంగ్ హిస్టరీ ఉన్న వాళ్ళు యాంజియోగ్రామ్ కానీ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఆస్టర్ నారాయణగిరి హాస్పిటల్స్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సుమంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు. వారు కూడా పలకరించేటటువంటి ప్రయత్నం చేద్దాం. హార్ట్ డిసీజెస్ ఎందుకు వస్తాయి సార్? చిన్నపిల్లల్లో కూడా మనం హార్ట్ డిసీజెస్ ఐడెంటిఫై చేస్తున్నాం. ఒక ఏజ్ వచ్చిన తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది సాధారణమే అయినప్పటికీ దాన్ని రాకుండా ప్రివెంట్ చేయడానికి వాళ్ళు మీరు స్క్రీనింగ్ పరీక్షలు అవన్నీ కూడా చేస్తున్నారు. చిన్నపిల్లల్లో ఎందుకు వస్తుంది? అసలు జనరల్గా హార్ట్ అటాక్ అనేది ఎందుకు వస్తుంది? వదిలేండి. ఓకే, సో హార్ట్కి సంబంధించి చాలా రకాల జబ్బులు ఉంటాయండి. చిన్నపిల్లల్లో వచ్చేవి ఏంటంటే హార్ట్కి సంబంధించిన హోల్స్ నార్మల్గా పుట్టుక ముందు అందరిలోనూ ఉంటాయి. పుట్టిన తర్వాత హార్ట్లో ఉన్న 2-3 హోల్స్ క్రమంగా క్లోజ్ అయిపోతాయి. బట్ కొంతమంది పిల్లల్లో ఏంటంటే అవి క్లోజ్ అవ్వకుండా అలానే ఉండటం వల్ల ఏఎస్డి, విఎస్డి, పీడిఏ ఇలాంటి కొన్ని హోల్స్ ఉంటాయి. అలా హార్ట్లో హోల్స్ ఉన్న వాళ్ళకి ఒకసారి సర్జరీ చేసుకున్నారు అంటే మళ్ళీ కంప్లీట్ నార్మల్ లైఫ్ ఉండే పరిస్థితి ఉంటుంది. ఇంకొంతమందికి మాత్రం సైనోటిక్ కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ అంటారు. అలాంటి వాటికి మాత్రం అంటే చిన్నపిల్లలు నీలంగా మారిపోవటం కానీ అలాంటివి కొంచెం పెద్ద డిసీజెస్, కొంచెం పెద్ద సర్జరీలు అవసరమై ఉంటాయి. సో వాటికి పెద్దవాళ్ళలో వచ్చే హార్ట్ అటాక్కి ఇలాంటి వాటికి సంబంధం లేదు. సో హార్ట్లో హోల్స్ ఇలాంటి జబ్బులు చిన్నపిల్లల్లో వస్తాయి. ఇంకొకటి రుమాటిక్ హార్ట్ డిసీజ్ అంటారు, చిన్న ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేది. అది అరౌండ్ 10 to 15 years ఏజ్లో వస్తుంది. అండ్ ఓల్డ్ ఏజ్ ఆర్ మిడిల్ ఏజ్లో వచ్చేవన్నీ కూడా కరోనరీ హార్ట్ డిసీజ్ అంటారండి. ఇవి అథెరోస్క్లెరోటిక్ హార్ట్ డిసీజ్ అంటారు. రొటీన్గా మనం చెప్పుకునే హార్ట్ అటాక్ లాంటి జబ్బులు. బట్ రీసెంట్గా ప్రాబ్లం ఏంటంటే అవి ఓల్డ్ మిడిల్ ఏజ్ నుంచి యంగ్ ఏజ్ వాళ్ళకి కూడా, అంటే రీసెంట్గా 30s, 40s కూడా చాలామందికి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. దీనికి రీజన్ మాత్రం చేంజింగ్ డైటరీ హ్యాబిట్స్ కానీ, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కానీ, అండ్ మెయిన్గా ఈ వీలైనంత సెడెంటరీ లైఫ్ స్టైల్ రావటం కానీ. సో అండ్ అదర్ థింగ్స్ వచ్చేసి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి వచ్చేది సేమ్ కండిషన్స్ కాదు. సో చిన్నపిల్లలు వచ్చేది హార్ట్లో హోల్స్, అవి సర్జరీ చేస్తే కంప్లీట్ నార్మల్ లైఫ్ ఉంటుంది. బట్ ఒక్కసారి హార్ట్ డిసీజ్ అథెరోస్క్లెరోటిక్ వచ్చిందంటే, హార్ట్ అటాక్ లాంటి ఇబ్బందులు వచ్చిందంటే మాత్రం దానికి లైఫ్ లాంగ్ మెడికేషన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇవాళ ప్రపంచ హార్ట్ దినోత్సవం సందర్భంగా ఇవాళ ఆస్టర్ నారాయణగిరి హాస్పిటల్స్ వాళ్ళు తిరుపతి వినాయక సాగర్లోని పార్క్లో అనేక మంది ఇక్కడ వాకర్స్కు అలాగే ప్రజలకు అనేక మందికి కూడా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఇక్కడ హాజరైనటువంటి అతిథులు చెప్పిన దాన్ని బట్టి చూస్తే కూడా సిపిఆర్ పరీక్ష చేస్తే వెంటనే రోగి కోలుకునేటటువంటి పరిస్థితి ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. అయితే డిఎంఎండ్హెచ్ఓ గారిని మనం అడిగిన దాన్ని బట్టి ఈ సిపిఆర్ ఏ విధంగా చేయాలి, చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రజలకు హార్ట్ అటాక్ గురైన వ్యక్తిని కాపాడాలనేటటువంటి ఆలోచన ఉన్నప్పటికీ సిపిఆర్ ఏ విధంగా చేయాలో తెలియదు. వారికి తెలిసినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్లో ఈ సిపిఆర్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి డిఎంఎండ్హెచ్ఓ గారి తరపు నుంచి కానీ, అలాగే మున్సిపల్ హెల్త్ డిపార్ట్మెంట్ తరపు నుంచి కానీ, అలాగే గవర్నమెంట్ తరపు నుంచి కానీ ఏదైనా సిపిఆర్ చేసేటటువంటి ప్రక్రియ మీద ప్రజలకు శిక్షణ ఇస్తే బాగుంటుంది, అవేర్నెస్ కల్పిస్తే బాగుంటుందని కూడా ఇవాళ తెలుస్తుంది. ఇది వరల్డ్ సిటీ ఫోకస్. రేపు మరో అంశంపై మళ్ళీ కలుద్దాం.